ఎక్కడైనా దొంగతనం చేస్తే ఎంత తొందరగా ఆ ఇంటి నుంచి బయటపడాలో ఆలోచిస్తారు. లేదా ఆ ఇంటి వైపు మళ్ళీ కన్నెత్తి కూడా చూడరు. కానీ మీరు చూస్తున్న ఈ దొంగ మాత్రం కాస్త వెరైటీ. దర్జాగా కన్నం వేసిన ఇంటిలోనే మకాం వేశాడు. ఒకరోజు కాదు, ఏకంగా 3 రోజుల నుంచి ఆ ఇంట్లో వస్తువులను అమ్ముకోవడం, తిరిగి అదే ఇంటికి వచ్చి మద్యం తాగి పడుకోవడం, ఇదే తంతు కొనసాగించాడు. చివరికి విపరీతమైన మద్యం మత్తు కారణంగా దొంగతనం చేసిన ఇంట్లోనే దొరికిపోయాడు. వినడానికి వింతగా ఉన్న ఈ కథ విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. అలజంగి గ్రామానికి చెందిన సీర శ్రీనివాస్, జయలక్ష్మి దంపతులకు గొల్లపల్లిలో ఇల్లు ఉంది. వీరిద్దరూ పొలం పనుల నిమిత్తం తమ గ్రామానికి వెళ్లి ఉంటున్నారు. ఇదే అదునుగా పిరిడి గ్రామానికి చెందిన ఓ దొంగ ఎవరూ లేని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. అలా 4-5 రోజుల నుంచి ఇంట్లో కొంత వెండి సామాగ్రి, ఇతర వస్తువులను తీసుకెళ్లి అమ్ముకోవడం, వచ్చిన ఆ డబ్బుతో తిరిగి అదే ఇంటికి వచ్చి మద్యం తాగడం చేస్తున్నాడు. పోనీ తాగిన తర్వాత అయినా వెళ్ళిపోతాడా అంటే అదీ లేదు. తిరిగి అదే ఇంట్లో పడుకోవడం చేశాడు. మరి ఏమైందో ఏమో తెలియదు. పక్కింటి మహిళకు డౌట్ వచ్చింది. బయట లాక్ వేసి ఉంది. ఇంట్లో ఎవరిదో అలికిడి. ఇలా లాభం లేదు అనుకుని యజమానికి చెప్పింది. అలా మంగళవారం రాత్రి ఇంటి యజమాని సీర శ్రీనివాస్కు స్థానికులు సమాచారం అందజేశారు. ఆయన వచ్చి చూసే వరకు దొంగ హాయిగా నిద్రపోతున్నాడు. దీంతో దొంగను ఏమనకుండా విశాఖలోని ఐఏఎస్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న శ్రీనివాసరావు కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తు అంటే మామూలు మత్తు కాదు. అరెస్టు చేసే సమయంలో దొంగకు కనీసం నడిచే ఓపిక కూడా లేదు. స్థానికులు, పోలీసులు కలిసి దొంగను అమాంతం పట్టుకొని పోలీసు జీబులో పడుకోబెట్టి మరీ పంపారు. తర్వాత మత్తు దించడానికి పోలీసులు ఆ దొంగను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ చోరుడు ఎవరు, అతను ఆ ఇంట్లో ఎంత మేర దొంగతనం చేశాడనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే దొంగ ఇంట్లో బీరువాలోని సామాన్లు అన్నింటినీ చిందరవందరగా పడేశాడు. ఇంట్లో ఉన్న వెండి ఆభరణాలు కొన్నింటిని అమ్మేశాడు. అయితే బీరువాలో ఉన్న 10,000 రూపాయలను మాత్రం ముట్టుకోలేదు. ఎందుకు ఆ డబ్బు జోలికి వెళ్ళలేదో ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ఆ ఇంట్లో మంచి బెడ్డున్నా ఈ గనుడు రోజు నేలపైనే పడుకోవడం గమనార్హం. పైగా ఏసీ ఉన్నా వేసుకోలేదెందుకు? ఇలా ఎన్నో ట్విస్టులు, మరెన్నో షాక్లున్న ఈ దొంగతనం కాస్త వెరైటీనే.